బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ అక్రమాస్తుల కేసులో కదలిక వచ్చింది. భారతీ సిమెంట్స్ కార్పొరేషన్ కు సంబంధించి ఈడీలకు ఉత్తర్వులు ఇచ్చింది. పునీత్ దాల్మియా కంపెనీలకు చెందిన 793 కోట్ల ఆస్తులు జప్తు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో కదలిక వచ్చింది. భారతీ సిమెంట్స్ కార్పొరేషన్ కు సంబంధించి ఈడీలకు ఉత్తర్వులు ఇచ్చింది. పునీత్ దాల్మియా కంపెనీలకు చెందిన 793 కోట్ల ఆస్తులు జప్తు చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ఇప్పటికే భారతీ సిమెంట్స్ కార్పొరేషన్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఈడీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పునీత్ దాల్మియా కంపెనీకి చెందినటువంటి దాదాపు 793 కోట్ల రూపాయలు ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఈడీ కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాల్మియా భారత్ ఆస్తులు జప్తు చేసినటువంటి ఈడీ దాదాపు 377 కోట్లు విలువైనటువంటి భూమి భారతీ సిమెంట్స్ లో క్విడ్ ప్రోకో జరిగిందనేటువంటి అంశాన్ని కూడా ఈడీ గుర్తించింది. కడప జిల్లాలో అక్రమంగా సున్నప్రాయి గనులు భారతీ సిమెంట్స్ లో దాల్మియా సిమెంట్స్ పెట్టుబడి పెట్టి 2011లో సిబిఐ దీనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. 2013లో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇప్పటికే సిబిఐ కావచ్చు, మరోవైపు ఇన్వెస్టిగేషన్ లో అంటే గతంలో ఐటీ కూడా రైడ్ చేయడం జరిగింది. ఈ రెండు దర్యాప్తు సంస్థల విచారణ ఆధారంగా కేసును ఆధారంగా చేసుకుని ఈడీ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపినటువంటి సందర్భం కనపడుతుంది. ముఖ్యంగా 2010 నుంచి 2011 మధ్య హవాలా ద్వారా లావాదేవీలు జరిగాయంటూ కూడా గతంలో సిబిఐ తన యొక్క ఛార్జ్ షీట్లు కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ఐటీ సోదాల్లో లభ్యమైనటువంటి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు, డీలుకు సంబంధించినటువంటి వివరాలు, మరోవైపు ఆధారాలన్నీ కూడా బయటపడడం జరిగింది. దీంతో 793 కోట్ల రూపాయలను ఆస్తులు జప్తు చేస్తున్నట్లు ఇప్పటికే ఈడీ కూడా ప్రకటన చేసినటువంటి సందర్భం కనపడుతుంది. ముఖ్యంగా ఇందులో పునీత్ దాల్మియాకు విజయసాయి రెడ్డికి మధ్య డీల్ కుదిరిందని గతంలో సిబిఐ చెప్పడం జరిగింది. ఫ్రాన్స్ కు చెందినటువంటి ఫాసీ ఫామ్ కు ఆ వాటాలో కొంత భాగాన్ని దాల్మియా అమ్మింది. వచ్చినటువంటి సొమ్ము అంటే దాదాపు 55 కోట్ల రూపాయల వరకు కూడా జగన్ కు బదిలీ చేశారనేటువంటి అభియోగాలను కూడా సిబిఐ మోపింది. కాబట్టి వీటన్నిటినీ పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఈడీ ప్రస్తుతం అయితే మాత్రం దాదాపు 793 కోట్లు ఆస్తులను జప్తు చేస్తున్నట్లు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. జగన్ అక్రమాస్తుల కేసులో కదలిక వచ్చింది. భారతీ సిమెంట్స్ కార్పొరేషన్ కు సంబంధించి ఈడీలకు ఉత్తర్వులు ఇచ్చింది. పునీత్ దాల్మియా కంపెనీలకు చెందిన 793 కోట్ల ఆస్తులు జప్తు చేసింది.